మనిషికి మనిషికి మధ్య మనస్పర్ధలు కామన్. ఆ మనస్పర్ధల వల్ల మాట పెరిగి పెద్దగా గొడవగా మారడం కూడా కామన్. గొడవగా మారిన ఆ మనుషుల మధ్యకి చేతబడి అనే పదం ఎంటర్ అయితే ఇక అప్పుడే మొదలవుతుంది. చెప్పటానికి నమ్మకం చాలదు, చెప్పి నమ్మించడానికి రుజువులు చాలవు. కానీ చేతబడి అన్న పదాన్ని తలుచుకుంటూ మంచాన పడి మృతి చెందడం తప్ప ఇంకేమీ ఉండదు. అయితే ఈ చేతబడులు అన్నవి ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం కాస్త వెనక్కి వెళ్ళి హిందూ మతంలో వేదాల గురించి తెలుసుకుందాం. వేదాలు 4 రకాలు. వాటిలో ఒక రకమైన అథర్వణ వేదం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ అథర్వణ వేదంకు అథర్వణ ఋషి పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. సాంప్రదాయాల ప్రకారం ఇది 2 వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. వారిలో ఒకరు అథర్వణులు, రెండవ వాళ్ళు అంగీసురులు. అందుకే పూర్వం ఈ వేదాన్ని అథర్వాంగీరస వేదం అని పిలిచేవారు. ఈ వేదంలో స్తోత్రాలు ఉంటాయి. అంతేకాక ఈ వేదంలో మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ వేదంలో ఆత్మలు, ప్రేతాత్మలు మొదలైన వాటి గురించి ఉంటాయి. వైద్య శాస్త్రం గురించి మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది. రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాల వంటి జీవుల గురించి సమాచారంతో పాటు యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం ఇందులో ఉంటుంది. బాణాలకు విషం పూసి వదలటం, విషపు వలలను తయారు చేయటం, శత్రు సైనికులను రోగ పీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలుకున్నవి విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. సో అప్పట్లోనే మంత్రాలు, తంత్రాలు అనేవి ఉండేవి. ఇప్పుడు చేతబడి విషయంలోకి వస్తాను. గిట్టని వారిని చంపటానికో హాని చేయటానికో చేసే లేదా చేయించే విద్యనే చేతబడి అంటారు. దీనిని వివిధ ప్రాంతాల్లో వివిధంగా పిలుస్తారు. విచ్ క్రాఫ్ట్ అని కొందరు, వూడు అని ఇంకొందరు, బ్లాక్ మ్యాజిక్, సిహ్, బాణామతి, చిల్లంగి అంటూ ప్రాంతాలను బట్టి పేరు మారుతూ ఉంటుంది. కానీ చేసే ప్రయోగం మాత్రం ఒక్కటే, కేవలం పేర్లు మాత్రమే మార్పు. అయితే మొదట ఇరాన్లో మొదలైందని, ఆ తర్వాత అన్ని దేశాలకు వ్యాపించిందని చెబుతూ ఉంటారు చేతబడి. అర్ధరాత్రుల్లో మంత్ర తంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ, ఆవాహయామి అంటూ జపిస్తూ పెద్ద పెద్ద హోమాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ తతంగం అంతా చేయటం కోసం శ్మశానాన్ని వేదికగా చేసుకుంటారు. చేతబడులలో రకాలు కూడా ఉన్నాయి. వీటిలో మొదటి రకం పైతానులు, జిన్నతుల ద్వారా సహాయం పొంది ఎదుటి వారికి హాని తలపెట్టే పద్ధతి మొదటి రకం. అయితే రెండవ రకం పద్ధతి మందుల ద్వారా, మాటల ద్వారా బాధితులను తన వైపుకు తిప్పుకొని అతని ఆలోచనలపై, ఆచరణపై పూర్తి పట్టు సాధించి అతన్ని అనుకూలంగా మార్చుకునే మరో పద్ధతి. ఈ 2 పద్ధతులను కలిపి చేసేవారు ఉంటారు, వేర్వేరుగా చేసేవారు ఉంటారు అని చెబుతూ ఉంటారు. చేతబడి కోసం వారు ఎంచుకున్న వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఏదైనా తీసుకుపోతారు. తల వెంట్రుకలు కానీ, బట్టలు లేదా ఇంకేదైనా తీసుకుని వెళ్ళి వాటి ద్వారా క్షుద్ర పూజలు చేసి వశపరుచుకుంటారు అని అంటూ ఉంటారు. ఈ చేతబడిని కొంతమంది హిందువులతో పాటు కొంతమంది ముస్లింలు కూడా నమ్ముతూ ఉంటారు. ముస్లింలు దీనిని తావీజ్ అని కూడా పిలుస్తారు. జీనీల సహాయంతో మాయలు చేయవచ్చని కొందరు ముస్లింలు నమ్ముతూ ఉంటారు. జీనీలు ఒక మనిషిని ఆవహించవచ్చని, వీటిని వదిలించడానికి ఖురాన్లోని కొన్ని పదాలను చదువుతూ ఉంటారు. కానీ జీనీల సహాయం కోరటం నిషిద్ధమని ఇస్లాం మతం ఖండిస్తుంది. సో పూర్వీకులు చెప్పేదాని ప్రకారం చేతబడులు ఉన్నాయి. అంతెందుకు, పల్లెల్లో ఉండే ముసలవ్వలు, తాతలు కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం బలవంతులైన శత్రువులను ఎదుర్కోవటానికి బలం సరిపోనప్పుడు మంత్రాలు, తంత్రాలు అనే పదాలు వాడి మానసికంగా తన శత్రువులు కుంగిపోయేలా చేసేవారు. అంటే భయపెట్టి వీళ్ళు పగను తీర్చుకునే వాళ్ళు అన్నమాట. అంతేగాని మంత్రాలు, చేతబడులు ఇవేమీ లేవు. ఒకవేళ మీరన్నట్లు మంత్రాలు, తంత్రాలు, చేతబడులు ఉంటే సీఎం సీట్లోనో పిఎం సీట్లోనో వాళ్ళు కూర్చోవాలి అనుకుంటారు. కానీ పక్క వాళ్ళు పెట్టే భిక్షం మీదనో, వాళ్ళు ఇచ్చే 1000 రూపాయల మీదనో ఎందుకు ఆధారపడతారు? ఈ మూఢనమ్మకాలను నమ్మటం పక్కన పెట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.